వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎన్జిఓ సంఘం ప్రెసిడెంట్గా పనిచేసి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఎన్జిఓ అసోసియేషన్లో దాదాపు నేను 35 సంవత్సరాలు ఉద్యోగుల వెల్ఫేర్ చూడడం కోసం పనిచేశానండి. వివిధ హోదాల్లో పనిచేశాను. హైదరాబాద్ క్యాపిటల్గా ఉండేటప్పటి నుంచి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో ఒక జాయింట్ సెక్రటరీగా క్యాపిటల్ సిటీలో అపాయింట్ అయ్యి అక్కడి నుంచి ఎదిగి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు కావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా పార్టీల యొక్క సీఎంలు కూడా చూశాను. ఎందుకంటే ఏపీ ఎన్జిఓ సంఘము ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లు సాధన కోసము ప్రభుత్వాల దగ్గర ముఖ్యమంత్రి గారులతోనూ మినిస్టర్ గారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి సాల్వ్ చేసేదానికి మేము ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా మరి గవర్నమెంట్లో పర్టికులర్లీ ఏ గవర్నమెంట్ ఎట్లాంటిది అనేది దాదాపుగా మాకు ఒక ఐడియా వస్తుంది చూసి, ఎంప్లాయీస్ విషయంలోనూ ప్రజల విషయంలో కూడా పరిపాలన ఎలా ఉంది ఏంటిని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మాకు బాగా నచ్చింది. ఆయన ప్రజల కోసమే, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడుతున్నాడు అనేది నేనే కాదు, ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు చాలామంది దానికి మరి అట్రాక్ట్ అయ్యారు. ఆయన పర్టికులర్లీ ఒక కులానికో మతానికో కాకుండా బీద ప్రజలు, పర్టికులర్లీ అణగారి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి మైనారిటీస్ కానీ ఎస్సీస్ కానీ ఇలాగా పర్టికులర్లీ అణగారి వర్గాల వారికి అందరినీ కూడా పైకి తీసుకురావాలి. వాళ్ళకి కట్టుకునేదానికి బట్ట, తినేదానికి తిండి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆయన చాలా కష్టపడి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ఆపకుండా చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం కోసం ఆయన ఇంత కష్టపడుతున్నాడు, ఆయనకు కూడా ఏదో చెదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం నాలో కలిగింది. ఇప్పుడు మీరు 2019లో ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. ఎన్నాళ్ళు చూస్తే ఆ పరిపాలన మీకు నచ్చింది? ఎన్నాళ్ళ తర్వాత మీకు ఆ డెసిషన్ తీసుకున్నారు? జనరల్గా నేను అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా చూశాను, రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా చూశానండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రావడం, మధ్యలో టీడీపీ అప్పుడు రావడము ఇవన్నీ కూడా చూసాం. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019లో వచ్చారో, 19లో వచ్చిన తర్వాత నాకు దాదాపు ఒక 6-7 నెలల్లోనే అర్థమైంది ఏ విధంగా ప్రజల కోసం పాటుపడుతున్నాడు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఓన్లీ పెద్దవాళ్ళకే అక్కడ గౌరవం దొరుకుతుందా, లేకపోతే అందరికీ న్యాయం జరుగుతుందా అనేది ఒక ఎడ్యుకేటెడ్, జనరల్గా నా ఉద్దేశంలో నేనేమనుకుంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఒక మేధావి వర్గంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే బట్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, ఇంతో అంతో చిన్న ఎడ్యుకేషన్ నుంచి పెద్ద అప్ టు పీజీ పిహెచ్డీ దాకా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు రాసి కొంచెం ఉంటారు మేధావులు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒక అధ్యక్షుడిగా జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జిఓసే కాదు జేఏసీ చైర్మన్గా కూడా నేను ఉంటాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగ వర్గాలు, అదేవిధంగా పెన్షనర్స్, వీళ్ళందరికీ కూడా నేను చైర్మన్గా ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల యొక్క ఆర్గనైజేషన్స్, ఆ జేఏసీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈయన యొక్క పాలన చాలా బాగుంది, బాగా చేస్తున్నారు అని. తర్వాత నేనున్నంత వరకు అవి పాలనలో మనం అడ్మినిస్ట్రేటివ్ మన మనసులో ఉండొచ్చు, కానీ తర్వాత మనం అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు పాలిటిక్స్తో సంబంధం లేదు. రిటైర్ అయిన తర్వాత మేము ఫ్రీ బర్డ్స్. ఎప్పుడయ్యారు రిటైర్మెంట్? నేను 21 జూన్లో అయ్యానండి. దాదాపు ఒక 2.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత వచ్చారు మీరు. అంటే బాగా చేస్తున్నారు పాలన అనేది జనరల్గా ఎప్పుడు కూడా మేమేం చేస్తుంటామంటే ఉద్యోగ నాయకులతో కూడా, పర్టికులర్లీ పెద్ద ఉద్యోగ సంఘ నాయకులతో ఏ ప్రభుత్వం అయినా కూడా ముఖ్యమంత్రులు కానీ ఇతర మంత్రులు కానీ కొంత కోఆపరేటివ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ప్రభుత్వానికి కావాలి. ఉద్యోగులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ప్రభుత్వంలో, ఎందుకంటే బికాస్ పొలిటికల్ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగస్తులే కదా. ఒక జీవో ఇస్తారండి, ఆ జీవో ఇచ్చిన తర్వాత ఒక వెల్ఫేర్ స్కీమ్ ఇస్తారు. ఆ ఎంప్లాయీసే కదా దాన్ని ఇంటి వద్దకు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా ఉద్యోగస్తుల యొక్క పాత్ర చాలా ఉంటుంది.
వాళ్ళు బాగా సంతోషంగా చేస్తేనే, ఏదైనా యాక్టివ్గా చేస్తేనే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తూ ఉన్నాను. ఎవరైతే కానీ ఎన్జిఓ అసోసియేషన్ రాజకీయ నాయకుల ఉత్పత్తి కేంద్రంగా మారింది అంటే, ఎందుకంటే మీకంటే ముందు కూడా అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్సీ అయ్యారు. మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇక ముందు ముందు కూడా కొంతమంది నేతలు వస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి, ఎందుకు కారణం ఏంటి అంటే, ఎందుకు రాజకీయాలతో మమేకం అవ్వాలనుకుంటున్నారు ఆఫ్టర్ రిటైర్మెంట్? ఎన్జిఓ అసోసియేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంఘాల లేకల్లా పెద్ద సంఘము, హిస్టారికల్ సంఘం. దాదాపు మరి ఇప్పటికీ ఒక 75 సంవత్సరాలుగా వస్తూ ఉంది ఏపీ ఎన్జిఓ సంఘం పెట్టి. ఆ సంఘం ఏదైనా కానీ, ఆ సంఘం ఎక్కడైనా ఆఫీసర్స్ దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సంఘానికి ఉండేటువంటి వాల్యూ, వెయిట్ కానీ ఆ సంఘానికి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఉంది. ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏదంటే తీసుకుపోము, గవర్నమెంట్ని ఇబ్బంది ఎప్పుడు పెట్టము. సిస్టమేటిక్గా గవర్నమెంట్ ఇది న్యాయంగా జరగాలి, ఎంప్లాయీస్కి ఇది చెయ్యాలి అని చెప్పి మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం గవర్నమెంట్. అంతేగాని అక్కడ ఎందుకు ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ లేకపోతారో లేకపోతే అనేది అది చెప్పలేమండి. మరి కొంతమంది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నా ప్రశ్నలో ఉన్న అంతరార్థం ఏంటంటే, రాజకీయ నాయకులతో అంటగాగుతూ, రాజకీయ పార్టీలతో అంటగాగుతూ, అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా ఉంటూ ఉద్యోగస్తుల సమస్యలను ఎలివేట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది, లేదా వాళ్ళు ఏం చెప్తే అది బయటకు వచ్చి కప్పిపుచ్చే ప్రయత్నం, లేదా సమస్యలను సాల్వ్ చేయడానికి అంటే ఓపెన్గా ఉండకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయాలతో, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎంప్లాయీస్ సమస్య ముందుకు పెట్టి ప్రస్తావించి ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించే మార్గం ఇప్పుడు ఉండకపోవచ్చు కదా అంటున్నా నేను. కానీ దాంతో ఏకీభవించను. ఎందుకంటే జనరల్లీ నేను చూసింది ఏంటంటే, చాలామందిని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ నాకంటే ముందు చూశాను, నా తర్వాత కూడా చూశాను. అయితే ఎప్పుడు కూడా ఏంటంటే, ఎవరున్నా కూడా అంటే యాజ్ ఏ ప్రతి ఎంప్లాయీ కూడా, ఎంప్లాయీ లీడర్ కూడా ముందు అతను ఒక మనిషి, ఒక ప్రజలలో ఒక భాగము. అతనికి ఒక ఓటు హక్కు ఉంటుంది. అతను ఓటు ఎవరిని ఎన్నుకోవాలా ఏంటి అనేది కూడా అతనికి కూడా ప్రజలతో సమానంగా అతనికి ఉంటుంది. పాలిటిక్స్ మీద కానీ, దేని మీద అయినా కానీ. దాని తర్వాతనే ఎంప్లాయీ ఎవరైనా కానీ, ఫస్ట్ మనిషి, తర్వాత చదువుకున్న తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఒక ఉద్యోగానికి వస్తాడు. అయితే అతనికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కులో ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలనేటివి అన్నీ ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా ఎంప్లాయీ లీడర్ అయిన తర్వాత అభిమానం అనేది ఉండొచ్చు. అభిమానం ఉన్నంత మాత్రాన దాన్ని ఖచ్చితంగా అనుకూలంగా చేసి ఎంప్లాయీస్కి దెబ్బ చేసినటువంటి సంఘటనలు నేను ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిఓ సంఘంలో చూడలేదు, చూడబోను కూడా. ఎందుకంటే అట్లా ఉండదు. ఎప్పుడు కూడా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఏ సంఘ నాయకుడు ఉన్నా కూడా మనసులో ఉండొచ్చు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీరంటే మీకు ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, నాకు ఒక పార్టీ అంటే, ఒక మనిషి అంటే నాకు అభిమానం ఉండొచ్చు. బికాస్ నాకు మంచి అనిపించవచ్చు, మీకు చెడు అనిపించచ్చు. నేను అంటుంది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి మాట్లాడటానికి, ప్రస్తావించడానికి, ఒత్తిడి తీసుకురావడానికి అట్లాంటిది ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం తరఫు నుంచి ఏ ముఖ్యమంత్రి దగ్గర కానీ, ఎక్కడ గవర్నమెంట్ దగ్గరికి కానీ, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒకవేళ ఆ గవర్నమెంట్ మీద అభిమానము లేకపోతే ఇంకోటి ఉన్నా కూడా ఉద్యోగస్తులకి ఏదో అది లాస్ జరిగే విధంగా ఎప్పుడు కూడా ఆ ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా పని చేయడు. ఎందుకంటే అది ఆర్గనైజేషన్, ఆ సీట్లో కూర్చున్నటువంటి ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది. అంతేగాని లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తున్నారు, లేకపోతే చాలా మంది అంటూ ఉంటారు, ఒక్కోసారి డెడికేటెడ్గా ఉంటారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటారు, ఆ యొక్క సంఘానికి కట్టుబడి ఉంటారు. అంతే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఉద్యోగులకి బాధ్యతగా వాళ్ళు నిలబడతారు. అంతేగాని చాలామంది చెబుతూ ఉంటారు, ఒక్కొక్కసారి రకరకాలు నేను ఎన్నో వినేవాడిని. ఏదో కొంచెం ఏదైనా తక్కువ వచ్చినప్పుడు అరే అమ్ముడు పోయినారు, లేకపోతే వాళ్ళకి అది చేసినారు, ఇది చేసినారు, అవన్నీ కూడా అవాస్తవాలు. ఏపీ ఎన్జిఓ సంఘంలో ఎప్పుడు జరగలేదండి. నేను 85 నుంచి చూస్తూ ఉన్నాను, మీటింగ్లలో ఉన్నాను, అన్నింటిలో ఉన్నాను. ఎప్పుడు కూడా అలాంటివి ఉండవు, అలాంటివి మాట్లాడరు. ఆ గవర్నమెంట్ చెప్పినట్టు గవర్నమెంట్కి తొత్తులుగాను లేకపోతే ఇంకో రకంగాను ఉద్యోగ సంఘ నాయకుడు, ఎన్జిఓ ప్రెసిడెంట్, ఎన్జిఓ జనరల్ సెక్రటరీ ఎప్పుడు కూడా అలా యాక్ట్ చేయరు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు మనం మంచి ఉద్దేశంతో చూస్తే అది మంచిగా కనపడుతుంది, చెడు ఉద్దేశంతో చూస్తే చెడుకు కనపడుతుంది. కానీ ప్రతి ఒక్కటి ఎంప్లాయీ లీడర్గా ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేయడంలో అతను ఎప్పుడు ముందు ఉంటాడు. కానీ అది సరిగ్గా చేయలేదు, ఒకరేమంటారు బాగా చేస్తున్నాడు అని చెప్పొచ్చు, ఒకరు చేయలేదని అనొచ్చు.
ఇట్లా రకరకాలుగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా దాన్ని అట్లాంటి ఏమి పాలిటిక్స్ ఎప్పుడు కూడా అసోసియేషన్లో ఉండవు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓన్లీ. ఈవెన్ అశోక్ బాబు కానీ నేను కానీ ఎవరైనా కానీ రిటైర్ అయిన తర్వాతనే ఇది ఉండొచ్చు. అయితే దాంట్లో మంచి చెడు అనేది ఉంటుంది. ఫలానా ఆయన ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగా జరిగింది, ఉద్యోగస్తులకు బాగా మంచి జరిగింది, లేకపోతే ప్రజలకు బాగా జరిగింది, మంచివాడు చెడువాడు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కూడా ఉంటుంది. అయితే మీరు అన్నట్టు అది బయటపడకపోవచ్చు. తర్వాత అతనికి మంచి అభిప్రాయం ఉంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆ పార్టీలోకి పోవచ్చు. అంతేగాని సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు అట్లా చేయరండి. అది అపోహ మాత్రమే. సరే సార్, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగులందరికీ బాగా జరిగింది అనుకుంటున్నారా? నేనున్నంత కాలము మేమంతా కూడా నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేస్తాము. రిప్రజెంట్ చేసినప్పుడు చేసినట్టు అన్నీ కూడా సక్సెస్ కావే. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మనము ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాకపోవచ్చు, కొన్ని సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్ దగ్గర ఫైనాన్షియల్ ఇది కూడా కోఆపరేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్ని సక్సెస్ అయినాయా అంటే సక్సెస్ అయినట్టు చెప్తాను నేను. ఎందుకంటే బికాస్ అట్ ద టైం కోవిడ్ టైం అండి, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ప్రపంచం అంతా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా అన్ని దేశాలలో కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా దేశాలలో వచ్చింది. అయినా కూడా మనకు ఇక్కడ జీతాలు ఆపలేదు. జరగాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, బీదోళ్ళ కోసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఆపకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి ఇండియాలో మరి మా మొదటి స్థానంలో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు ఆ రోజున. సరే, మీ హయాంలో రివర్స్ పిఆర్సీ ఎందుకు వేసారు అంటే ఏం చెప్తారు? ఒకటండి, దీనికి పిఆర్సీ అంటే దానికి ముందటి నుంచి రావాల్సి వస్తుంది. అంతకుముందు ఆ పిఆర్సీకి సంబంధించి 11 పిఆర్సీకి సంబంధించి ఐఆర్ మధ్యంతర వృత్తిని ఇవ్వమని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో నేను అసెంబ్లీ లాస్ట్ రోజు ఇక డిజాల్వ్ చేయబోతున్నారు అని అంటే ఆయన అంతవరకు ఐఆర్ గురించి ఇవ్వలేదు. ఎప్పుడు కూడా మాకు ఉద్యోగస్తులకి ఎన్నికలకు పోయే ముందు మధ్యంతర వృత్తిని మేము తీసుకునేటువంటి ఆనవాయితీ ఎంప్లాయీస్లో ఉంది. నేనైతే చూస్తూ ఉన్నాను. అదే రకంగా నేను ఆ రోజున జేఏసీ చైర్మన్ గాను, ఏపీఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మిగతా ఉద్యోగ సంఘ నాయకులతో వెళ్ళి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి బలవంతంగా మేము ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయాల్సిందని చెప్పి ఆ రోజు క్యాబినెట్లో లాస్ట్ రోజున 2019లో అప్పుడు మేము ఐఆర్కి ఒప్పించాం. 20% ఇస్తానని చెప్పాడు ఆయన. ఎంత సార్? 25 20%కు ఆయన రాలేదు అసలు. యాక్చువల్గా అయితే 5%, 12% అట్లా అని చెప్పి చెప్పుకుంటూ 12 కంటే నేను ఇవ్వలేని చేయలేనని చెప్తే మేము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ రోజు పట్టుబడిన తర్వాత నేను 20% ఇచ్చేదానికి ఒప్పుకున్నాడు. అది కూడా ఆయన టైంలో అనౌన్స్ చేశాడే కానీ దాని యొక్క ఎఫెక్ట్ మాత్రం ఏం చేశాడు ఆయనకు, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తానో రాను అని ఏమన్నా అనుమానం ఏమో మనకు తెలియదు కానీ, బట్ ఆయన ఎలక్షన్స్ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ లాగా పెట్టాడనమాట ఆ జీవోలో. సరే, ఎలక్షన్స్ అయితే జరిగిపోయా. అయితే ఆ రోజున మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, ఏమని పెట్టింది, మేము వస్తే మధ్యంతర వృత్తిని 27% ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు కదా. చేసిన తర్వాత వాళ్ళు అప్పటికే గవర్నమెంట్ 20% అనౌన్స్ చేసి ఉండింది. ఈ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్లోనే జగన్మోహన్ రెడ్డి గారు జూలై నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 27%. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా క్యాబినెట్ మీటింగ్ లో పెట్టారు, ఇమీడియట్ గా ఫస్ట్ అనౌన్స్ చేశారు, ఇచ్చారు. అయితే తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే ఎందుకు అలా జరిగిందంటే తెలుసుకోవాలి మనం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో అసలుకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ లాస్ బాగా గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా నీకు ఆదాయం తగ్గిపోయినప్పుడు, ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజున ఏం చెప్పారు, మేము 27 మధ్యంతర వృత్తిని ఇచ్చాము, మధ్యంతర వృత్తిని. అయితే ప్రస్తుతానికైతే మేము 24%తో ఫిట్మెంట్ ఇవ్వగలుగుతామని ఆ రోజు అంతా ఉద్యోగ సంఘ నాయకులు అందరినీ కూడా కూర్చొని పెట్టే డిస్కస్ చేశారు ఏదైనా కానీ గవర్నమెంట్లో. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎలాగో చెప్తా. చరిత్రలో లేని విధంగా చంద్రబాబు 40% ఫిట్మెంట్ గతంలో ఇస్తే బైఫ్రికేషన్ తర్వాత, చరిత్రలో జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిఆర్సీ వేశారు. మీరేం చెప్తున్నారు? ఒక ప్రత్యేక పరిస్థితుల్లో, కరోనా లాంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి వేయాల్సి వచ్చిందని చెప్తున్నారు.
కానీ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయం మీద ఏం చెప్తున్నారో తెలుసా మీకు? మాకు తెలియకుండా మా ఇష్టాలతో సంబంధం లేకుండా మేమేం చెప్పినా పట్టించుకోకుండా బుల్డోజ్ చేసి మరీ రివర్స్ పిఆర్సీ వేశారు అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? రివర్స్ పిఆర్సీ వేశారు కాదు, ఇచ్చారు. అంటే రివర్స్ పిఆర్సీ నేను చెప్తాను ఫిట్మెంట్ ఇచ్చారని. మీరు అయితే ఆనాడు ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు 40% కాదు, అది 43%. 43% ఇచ్చినప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో. హైదరాబాద్లో ఆ రోజు ఆయనతో ఒప్పించడానికి మాకు చాలా కష్టమైంది. చాలా బాధపడుతూ ఇచ్చాడు ఆయన, సంతోషంగా ఏమి ఇవ్వలేదు. 43% ఈయన ఓన్గా ఏమి ఇవ్వలేదు ఆ రోజు కూడా. ఆ రోజు మేము మొత్తం జేఏసీనంతా కూడా తీసుకుపోయి అక్కడ గవర్నమెంట్ ముందు కూర్చోబెట్టి సెక్రటరియట్లో ఎట్లయినా అనౌన్స్ చేయాలి. అవతల పక్క తెలంగాణ రాష్ట్రం 43% ఉద్యోగస్తులకు అనౌన్స్ చేసింది అప్పటికే. వాళ్ళు చేశారు కాబట్టి దానికి తగ్గకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఆ రోజున మేము చంద్రబాబు నాయుడిని గట్టిగా పట్టుబట్టి తీసుకున్నామే కానీ ఆయన మనస్ఫూర్తిగా ఏమి ఇవ్వలేదు. ఆ రోజు కూడా అనౌన్స్ చేశారు, కమిట్ అయ్యారు కదా. కమిట్ అయ్యారు, 43% తీసుకున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ 43% ఇవ్వాలనేది ఉండదు, మారచ్చు, మారుతూ ఉంటుంది. ఆ ఇయర్ మారుతూ ఉంటుంది, తర్వాత ఫిట్మెంట్ మారుతూ ఉంటుంది. అయితే దాని తర్వాత మేము తీసుకున్నాము. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు అంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు నేను చూడలేదండి. ఎవరు చూసుండరు, ఎందుకంటే బికాస్ ఈ కరోనా టైంలో, ఆ కరోనా టైంలో ఇట్లా జరిగిందని చెప్పేసి 1-2 సార్లు ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చొని పెట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో సభ్యత్వం ఉన్నటువంటి అందరి నాయకులు, చాలా మంది నాయకులతో కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే బికాస్ అట్ ద టైం నేను అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, నేను కూడా మీటింగ్లో ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు చెప్తున్నాను కాబట్టి. ఎప్పుడు గవర్నమెంట్ బలవంతంగా మీరు ఒప్పుకోండి చెయ్యండి అని మామూలుగా రిక్వెస్ట్ చేస్తుంది, కానీ దీనికి ఉద్యోగ సంఘ నాయకులు అందరూ అంగీకరించిన తర్వాతనే జరుగుతుంది. అయితే అక్కడ తగ్గిందనేది ఉద్యోగస్తుల్లో ఉంది. అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను చూడాలి, ప్రజలను కూడా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని మీరు నన్ను కోఆపరేట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మనం గవర్నమెంట్లో మీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ అన్నీ మంచిగా చేసుకుందాం, ముందుకు పోదాం, ఫ్రెండ్లీగా ఉందాం అని చెప్పేసి అందరితో మంచిగా చేశాడు. కానీ బలవంతంగా ఆయన తగ్గించింది, లేకపోతే రివర్స్ పిఆర్సీ అనేది, అవన్నీ కూడా ఈ అపోజిషన్ వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు, వీళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ చెప్పాలంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇంతవరకు ఒకటి చేయలేదండి. దాదాపు 9-10 దాకా మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కొక్కటి చెప్తాను, ఇప్పుడు వినండి మీరు. మధ్యంతర పూర్తి మేము రాగానే ఇస్తామన్నారండి. ఈ రోజున 20 నెలలు దాటిపోయి 20 నెలలు కావస్తా ఉంది, ఇంతవరకు మధ్యంతర పూర్తి మాటే లేదు. మరి అదేవిధంగా మంచి పిఆర్సీ ఇస్తామన్నారు. మంచి పిఆర్సీ ఏంటంటే ఉన్నటువంటి పే రివిజన్ కమిషనర్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశారో అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది పిఆర్సీ. అంటే దాదాపు ఇప్పుడు 30 నెలలు అయింది. ఆనాడు ఉన్నటువంటి పే రివిజన్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వము రిజైన్ చేయించింది. ఎందుకు చేయించిందో అర్థం కాని పరిస్థితి. చేయించిన తర్వాత వేరే పే రివిజన్ కమిషనర్ని వేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కుటుంబ ప్రభుత్వం మీద ఉంది, కానీ దాని జోలే పోవట్ల. ఈ రోజున ఉద్యోగ సంఘ నాయకులు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు, అయ్యా పే రివిజన్ కమిషనర్ని రిజైన్ చేయించారు, వాళ్ళ స్థానంలో ఎవరినన్నా వేసి పే రివిజన్ మరి మాకు 30 నెలలు అయిపోతుంది, మాకు ఇవ్వాలి కదా, అపాయింట్ చేయండి, మీరే చెప్పి ఉన్నారు కదా మేనిఫెస్టోలో అని చెప్పి అడుగుతుంటే కూడా వాళ్ళకి ఎవరికి కూడా వినపడట్లా. అదేవిధంగా ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు ఈ రోజున ఎంత ఉన్నాయంటే ఒక్కొక్కరలా ఒక్కొక్క ఫిగరు. ఒక్కొక్కరైతే 35,000 కోట్లు అంటారు, ఒకరేమో 34,000 కోట్లు అంటారు, ఒకరు 32,000 కోట్లు. అయ్యా ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఏం చెప్పేవాళ్ళు? ప్రతిసారి అవసరమైతే 15 రోజులకు నెలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు పెట్టేవాళ్ళండి. ఆ మీటింగ్లలో ఇదిగో ఇంత రావాలి ఉద్యోగస్తులకి, ఇదిగో ఇంత ఇస్తున్నాం, ఈ తారీఖులలో ఇంత ఇస్తున్నాం అని చెప్పేవాళ్ళు. అలా చెప్పండి, ఉద్యోగి కనీసం ఎంత రావాలనేది తెలుస్తుందంటే ఎక్కడ చెప్తున్నారండి వీళ్ళు? అసలు వీళ్ళు ఏ రోజైనా చెప్పారా? ఇదిగో ఇంత ఏం చెప్తారు? ఇదిగో ఈ రోజు 1100 కోట్లు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారండి లాస్ట్ జనవరిలో. జీపీఎఫ్లు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. చాలామంది మాకు రాలే అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని నాకైతే అనుమానం కలుగుతూ ఉంది. ఉద్యోగస్తుల్ని, పెన్షనర్లని మోసం చేస్తూ ఉన్నారు, క్లారిటీ ఇవ్వకుండా. ఆ 1100 బదులు ఏం చేస్తారంటే 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి మిగతా 900 కోట్లకు నామం పెడుతూ ఉన్నారు. అంటే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు.
సరే వాళ్ళ హామీల సంగతి చెప్తున్నారు. చాలా ఉన్నాయి. ఇలా చెప్తే మీరు వినండి. ఇప్పుడు మేనిఫెస్టో, లేటెస్ట్ మేనిఫెస్టోలోటి ఇంకా ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చేర్చట్ల. ప్రతి నెల కూడా 1వ తారీఖున జీతం ఇస్తాం మేము వస్తే అని చెప్పారండి. ఓట్లు వేయించుకున్నారండి, గెలిచారు. మరి ఎక్కడ ఏ రోజు ఇచ్చారండి? ఏ నెలలో ఇచ్చారండి? 1 నెల ఇచ్చారు ప్రభుత్వం రాగానే. తర్వాత ప్రతి నెల కూడా పోయిన నెలలో 11, 12 తారీఖుల్లో జీతాలు పడ్డాయి. అది కూడా ట్యాక్ట్ఫుల్నెస్ ఎట్లా చెప్తా వినండి. ఫస్ట్ ఏం చేస్తారంటే హైకోర్టులో పనిచేసే ఉద్యోగస్తులకి, అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగస్తులకి, సెక్రటరియట్లో పనిచేసే ఉద్యోగస్తులకి 1వ తారీఖున ఇంతో అంతో వేస్తారండి. 2వ తారీఖున కొంతమందికి వేస్తారండి, 3వ తారీఖున వేస్తారండి, మళ్ళీ 4, 5 తారీఖుల్లో రావు. ఎందుకంటే కొంతమందికి ఇచ్చేసామంటారు. మాకు రాలా, పెన్షనర్స్ మాకు రాలేదు, టీచర్స్ మాకు రాలేదంటారు, జిల్లాల వాళ్ళందరూ మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎవరికి రావు. ఏంది కనుక్కుంటే ఇదిగో క్లారిటీ ఎవరు. ఎందుకంటే ఇస్తే ఒక అఫీషియల్స్ మీద గవర్నమెంట్ ఏమంటుందో అనేటువంటి భయం అఫీషియల్స్లో ఉంది. ఈ రోజున చెప్పలేరు. ట్రెజరీస్కి ఫోన్ చేసి, ఫైనాన్స్ ఫోన్ చేసి, సార్ మా ఉద్యోగస్తులకి శాలరీస్ రాలేదు, ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి, ఫోన్ ఎత్తలేని పరిస్థితి, వాళ్ళు చెప్పలేరు. ఏ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎట్లా ఇస్తున్నారో తెలియదు. మీ హయాంలో కూడా ఫస్ట్ తారీఖు ఏమి ఇవ్వలేదు కదా మరి? ఇప్పుడు క్లారిటీగా చెప్పారండి, ఇదిగో ఈ నెలలో ఇట్లా వస్తుంది, ఈ నెలలో ఇట్లా పడుతుందని. ఇక్కడేమో మేము ప్రతి నెల 1వ తారీఖునే ఇస్తామని చెప్పారు కదా. చెప్పి నువ్వు 11, 12 తారీఖు దాకా ఎందుకు పోతా ఉంది? ప్రయారిటీలో జీతం అనేది ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి 1వ తారీఖున ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకుండా ఒక 10% ఇచ్చేసి అందరికి ఇచ్చినామని ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఇప్పుడైతే 1వ తారీఖుకి ఏ ప్రభుత్వ ఉద్యోగికి జీతం రావట్లా. అదే చెప్తున్నాను కదా, ఏదో కొంతమందికి 1వ తారీఖు, 2వ తారీఖు వేస్తారండి. ఫస్ట్ అదే చెప్పాను కదా, జ్యుడిషియల్ వాళ్ళకి ఫస్ట్, సెక్రటరియట్ వాళ్ళకి ఫస్ట్, అట్లా వేసుకుంటూ వస్తారు. డిపార్ట్మెంట్ వైజ్గా వేసుకుంటారు. కొంతమంది పాపం కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అయితే ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడో కొంతమందికి అయితే నెలలు కూడా పోతున్నాయి. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలాగ చాలా ఉన్నాయి చెప్తూ పోతే. ఇప్పుడు మా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? సిపిఎస్ ఉద్యోగస్తుల కోసం. సిపిఎస్ బదులు ఇంతకు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిపిఎస్ అనేది ఒకటి బాగుంటుంది అనేది తీసుకొచ్చి, దాన్ని జిపిఎస్ అనేది ఒకటి తీసుకొస్తే దాన్ని అవేర్నెస్లో పెట్టారు ఈ గవర్నమెంట్ రాగానే. వీళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రెండింటినీ మేము పరిశీలించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారండి. ఇంతవరకు దాని మాటే లేదు. దాదాపు 20 నెలలు అవుతుంది. ఒక మీటింగ్ అన్న పెట్టి, ఇదిగోండి ఇది చేస్తాం, ఇది చెందుదాం, పెన్షనర్స్ సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పరుస్తామన్నారు. దాని సంగతే లేదు. తర్వాత ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్ట్ వాళ్ళకి, అదేవిధంగా చిన్న తరగతి ఉద్యోగస్తులకి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్, చిన్న తరగతి ఉద్యోగస్తులు కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళకు కూడా అమలయ్యేటట్టు చూస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు. దాని మాటే లేదు. అదేవిధంగా చిన్న తరగతి ఉద్యోగస్తులకి జీతాలు పెంచుతాము, చాలా తక్కువ జీతాలు ఉన్నాయనండి, దాని మాటే లేదు. ప్రతి ఒక్కటి ఏ దాంట్లో కూడా ఉద్యోగస్తులకి ఎక్కడైనా మేలు చేశారా? సరే, మీరు 2024 ఎలక్షన్కు ముందు, వెళ్ళిపోయే ముందు మీరు ఐఆర్ ప్రకటించకుండా వెళ్ళారు. మరి దాని గురించి ఏమంటారు? ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఉద్యోగస్తులు అడిగినప్పుడు ఆ రోజున్నటువంటి ఫైనాన్షియల్ పరిస్థితి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పేరు విజన్ కమిషనర్ని వేసి ఉన్నారు. వేసిన తర్వాత కొద్ది రోజుల్లో ఐఆర్ కూడా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఉన్నింది. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అప్పుడు, ఫైనాన్షియల్ పరిస్థితి చూసుకొని. అయితే దానికి ముందే, మీ ఎలక్షన్కు ముందే ఏదైనా చేయకూడదు కదండి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా మీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఈ ఐఆర్ లేదుగా, మరి ఐఆర్ అనౌన్స్మెంట్ ఏం లేదుగా. ఇచ్చింది కదా, చెప్పలా, ఎంతనే చెప్పలేదు. ఐఆర్ ఇస్తాం మేము, మంచి మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాము, మంచి ఐఆర్ ఇస్తాము అన్నారండి. 20 నెలలు అవుతుంది. 20 నెలలు అయిపోయింది. అదే ఈ రోజున ఉద్యోగస్తులు, పెన్షనర్లు అడుగుతున్నారు, 30% మాకు తగ్గకుండా మధ్యంతర వృత్తిని మంజూరు చేయండి. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఈ రోజున డిఏలు చూస్తామంటే మరీ ఘోరం అండి. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మొన్న దీపావళికి ఒక డిఏ ఇచ్చారండి. ఇచ్చి తను ఏం చెప్పారు? దీపావళి కానుక, దీపావళి ధమాకా, రకరకాల పేర్లు పెట్టారు. అవన్నీ బోనాంజ ఏమేమో పెట్టారు. అయితే అసలుకి ఒక డిఏ ఇచ్చి అవన్నీ చెప్పుకోవడం ఎందుకట్లాగా? మొన్నటికి మొన్న సంక్రాంతి కానుకగా ఒక డిఏ అరియర్స్ ఎప్పుడు దండేది? 1/7/2023
2018 నుంచి 18 నుంచి ఒక డిఏ ఇచ్చి 2 డిఏలు ఇచ్చామని చెప్పేసి పేపర్లలో 1100 కోట్లు విడుదల చేశారు. 1100 కోట్లు విడుదల చేసి ఒక్కొక్క డిఏ ఇయర్స్ 30 నెలలు 60 నెలలకు ఇచ్చేసాము. అందరికీ పడ్డది. బ్రహ్మాండంగా పండగ చేసుకుంటున్నారు అందరూ కూడా. సంక్రాంతి అన్నారు. ఉద్యోగస్తులు పెన్షన్లలో బోధిబోని మొత్తుకుంటూ కొంతమందికి 4,000, కొంతమందికి 10,000, కొంతమందికి 30,000 ఏంటి రకరకాలన్నమాట. అది కూడా ఓన్లీ ఒక డిఏకి సంబంధించి పడితే 2 డిఏలు మొత్తం ఇచ్చేసాం, అందరికి ఇచ్చాం అని చెప్పి మళ్ళా కూడా అయ్యా కుయ్యో ముర్ర మాకు పడలేదు అని అంటే లేదు పడతాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ బిల్స్ సక్రమంగా సబ్మిట్ చేసినట్లేదు, అవి రాలేదంటే అవన్నీ చూసుకోరా గవర్నమెంట్లో. అసలు చెప్పే ముందు బిల్లులు అవన్నీ తెప్పించుకున్న తర్వాతే కదండి నీకు 10 రూపాయలు నీకు 10 రూపాయలు ఇచ్చాము అని అంటే ఇచ్చాము ఇస్తున్నాము తేడా ఉంది కదా. మరి పండగ ధమాకాలు ఇచ్చే పండగల్లో పడిపోయినాయి అంటే పేపర్లలో మెయిన్ హెడ్డింగ్ వస్తుంది. ఒక 10 రూపాయలు ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇవ్వగానే ఇంత పెంచాము అంత పెంచామంటే చూసే ప్రజలంతా అబ్బా ఏంది వచ్చేదంతా ఉద్యోగస్తులకే సరిపోతుందేమో అనుకుంటారు. కానీ తీరా చూస్తే దాంట్లో ఏముండదు. కానీ 2014-19 మధ్య 2 పెండింగ్ డిఏలు దాదాపు 17,800 కోట్లు ఉన్నాయని, ఆ తర్వాత టైంలో 19-24 మధ్య లేకపోతే ఈ 20 నెలల కాలంలో మొత్తం కలిపి దాదాపుగా 34-35 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 1,100 కోట్లు ఏ మూలకి? అదే అండి ఆయన చేసింది. ఇప్పుడు ఏం చేశారు? అది కూడా నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పెండింగ్ పెట్టినటువంటి డిఏలు ఇప్పుడు ఇస్తున్నామని చెప్పారు. చాలా అన్యాయం అది. అది ఎవరిది? ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టినటువంటి డిఏలు అవి. 1/8/2018కి ఎవరున్నారండి? 1/1/2019లో ఎవరున్నారండి? కానీ తర్వాత మీరు వచ్చారు కాబట్టి ఇవ్వలేదని. వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు, జీవో ఇచ్చారు. ఇదిగో ఈ స్టైల్లో పే చేస్తున్నామని చెప్పి ఇస్తే దాని ప్రకారంగానే ఇప్పుడు పే చేసింది ఈయన. కానీ ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయాలి, ఆయన్ను బద్నాం చేయాలి అనేటువంటి విధంగా చూస్తున్నారు తప్ప ఆ డిఏలు మీ టైం ఇవ్వండి. ఆ 2 డిఏలో కూడా ఒకటి కూడా నువ్వు సక్రమంగా ఇవ్వకుండానే 1,100 కోట్లలో నువ్వు 100 కోట్లు ఇచ్చావు, 200 కోట్లు తెలియట్లేదు. కానీ అందరి దగ్గర చెప్పుకోవడం ఎందుకు? చేసేది చాలా తక్కువ, గోరంతా చెప్పుకుండేది కొండంత. మీ హయాంలో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ 1,34,000 మందిని తీసుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఒక 50,000 మంది వరకు విలీనం చేశారు. వైద్య రంగంలో కూడా ఒక 50,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. దాదాపుగా ఒక 2.5 లక్షల మంది రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా ఉద్యోగులు మీకు గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు తెలపలేదని అనుకుంటున్నారు? దానికి డిఫరెంట్ కారణాలు అయి ఉండొచ్చండి. జనరల్గా ఇతను పెట్టినటువంటి ఆశలు, నేను రాగానే మంచి మీకు ఐఆర్ ఇమీడియట్గా ఇస్తా, రాగానే మీకు పిఆర్సీ మంచిది ఇస్తాను, రాగానే మీకు సిపిఎస్ రద్దు చేస్తాను, సిపిఎస్ మీద అదే మంచి ఆమోదయోగం మీద ఇస్తా అన్నాడు కదా, మీకు రావాల్సిన పైసలన్నీ కూడా మీకు ఇస్తాను, చిన్న తరగతి ఉద్యోగస్తులందరినీ కూడా బాగా చూసుకుంటాను, ఉద్యోగస్తులందరినీ ఇప్పుడుండే ప్రభుత్వం సరిగ్గా చూడట్లా, మేమైతే బాగా చూసుకుంటాము. ఏం చూసుకుంటున్నారో ఇప్పుడు చూస్తుంటే తెలుస్తూ ఉంది. ఈనాడు ఉన్నటువంటి కూటమి నాయకులు కొన్ని దగ్గరలో ఉద్యోగస్తుల మీద దాడులు ఏ విధంగా చేస్తున్నారు అనేది లాస్ట్ 20 monthsలో నుంచి తీస్తే హిస్టరీ ఎంత ఉందో తెలుస్తుంది. ప్రజలు చూస్తున్నారు ఈ రోజున. ఇలాంటి దొంగ హామీలన్నీ కూడా ఇచ్చేసి మీ దృష్టికి వచ్చిందా? 2-3 రోజుల నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎంప్లాయ్ సోషల్ మీడియాలో మా డిఏలు ఎప్పుడు ఇస్తారు, మా పిఆర్సీ ఎప్పుడు వేస్తారు, మా ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు అని సోషల్ మీడియాలో అడిగిన దానికి వీరులపాడు మండలం వీరులపాడు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నాయకులు కేసు పెట్టిన సంగతి మీ దృష్టికి వచ్చిందా? నా దృష్టి రాలేదండి. అంటే ఒక ఎంప్లాయీ ఓపెన్గా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే దాన్ని తప్పుపడుతూ పోలీస్ కేసు పెట్టారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. అంటే టీడీపీ పెడితే, కూటమి ప్రభుత్వం వాళ్ళు పెడితే అది లెక్కలేక రాదు. వైసీపీ వాళ్ళు ఏదన్నా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళందరినీ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టించేసి ఒక్కొక్కరి మీద 10 కేసులు రాష్ట్రంలో ఉండేటువంటి జైల్స్ అన్ని తిప్పుతున్నారు. ఎక్కడికి పోతుందండి? ఈరోజు నువ్వు చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు కదా. పాలిటిక్స్ అనేటి ఎప్పటికీ ఎవరికి శాశ్వతం కావండి. ఈరోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు. అది ఎప్పటికీ పర్మనెంట్ ఏదో అంటారు చూడండి, మన రాచరికం కాదు ఇది. ఈ రోజున నువ్వు ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి గెలిచావు. నాట్ ఓన్లీ ఉద్యోగస్తులు, ప్రజలకు కూడా నువ్వు ఏది చేస్తున్నావు? సరే సార్, ఇప్పుడు
ఉద్యమ సంఘ నాయకులతో సరిగ్గా డీల్ చేయలేకపోవటం, వారితో మంచి సంబంధాలు కొనసాగించలేకపోవటం, మీ నాయకుడు వాళ్ళతో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడకపోవటం లాంటి కారణాలతో పోయిన ఎన్నికల్లో ఉద్యోగులు మీ వైపు నిలబడలేదు అని అంటే ఏం చెప్తారు మీరు? నేను దానికి ఒప్పుకోనండి. ఎందుకంటే నేను నా లైఫ్‌లో నేను ఎన్‌జీఓ సంఘంలో ఉన్నంత కాలము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. సిఎస్ గారి అధ్యక్షతన జరిగినాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్స్ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఆయన దగ్గర జరిగినటువంటి మీటింగులు కూడా జరిగాయి. అది కావాలని ఏదో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీటింగ్ జరగకపోవడము అది ఇదని. జరగకుండా ఎక్కడ పోయినాయి? ఏమిటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న ఏదో ఊరికి అట్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత పిలిచి చేశారు. మా దగ్గర కూడా ఇంతకు ముందు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడాడు కదా. అప్పుడు డిస్కస్ చేసిన తర్వాతనే చేశారు కదా. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మొన్న జరిగింది లాస్ట్ దీపావళి అప్పుడు. ఎక్కడ జరుగుతున్నాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్? నీకు చెప్తున్నారా ఎంత పెండింగ్ ఉంది ఏంటి అనేది? ఒక్కసారి జరిగింది అంతే. అదే ఓన్లీ వన్ టైం 20 months లో ఓన్లీ వన్ టైం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్. దెన్ ఇది ముఖ్యమంత్రి గారు వాళ్ళతో చెప్పారు ఆ రోజు. అంతే. అట్లా కాదు కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు 2 దఫాలుగా ఉద్యోగస్తులందరూ కూర్చోబెట్టి ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కోవిడ్ కారణాల వల్ల ఇట్లా రాష్ట్రం మీకు తెలుసు కదా విషయాలు ఇట్లా ఉంది, మనం అందరూ కూడా ఆర్థిక పరిస్థితి కుంటుపడిన విధానము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగాలి. అయినా కూడా ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల్ని ఆయన చిన్నచూపు చూడలా. ఎందుకంటే ఒక ఫార్మర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా నాకు తెలుసు కదా. నేను చాలా మంది ముఖ్యమంత్రుల గారిని చూశాను, అన్ని చూశాను. ఆయన చాలా గౌరవం ఇచ్చేవాడు ఉద్యోగస్తులను కూడా. అంతా కలిసి చేసుకుందామని ఎప్పుడైనా కూడా చెప్పాడు. అయితే దప్ప రకరకాలుగా చెబుతూ ఉంటారండి. అంటే ఇంకో విమర్శ కూడా ఉంది సార్. పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కింద 15% ఇస్తే దాన్ని మరి 7%కి 3%కి 4%కి అట్లా తగ్గించారనేది కూడా ఒక 10% నుంచి 7%, అదేవిధంగా 15 నుంచి 12% చేశారండి. అయితే ఏంటంటే బికాస్ ఆఫ్ పే రివిజన్ కమిషన్ జీతాలు పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్సెంటేజ్ కూడా ఇది అని చెప్పేసి హెచ్ఆర్ఏలు కూడా తగ్గిస్తుంటారు. మీకు తెలుసు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇలాంటి అలవెన్సెస్ కూడా పర్సెంటేజ్ ఇంతకు ముందు ఒక 10% ఉందనుకోండి, దానికంటే కొంచెం తక్కువ ఇస్తారు. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ పెంచుతారు. అలా ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ వాళ్ళని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీద డిస్కస్ చేశారు. అయితే అది ఇప్పుడు కూడా పెన్షనర్స్ అంతా కూడా దాని మీద అడుగుతున్నారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. బికాస్ అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు. ఆ రోజు బేసిక్ పేస్ ఉంటాయి కదా ఏవైతే ఉంటాయో అప్పుడు పే అనేది తక్కువ ఉంటుంది. తర్వాత పే రివిజన్ కమిషన్ వస్తే ఎక్కువ వస్తుంది. అంటే ఆ పెరిగినటువంటి అమౌంట్ తగ్గదు, బేసిక్ మీద ఆటోమేటిక్గా ఎక్కువే వస్తుంది. దాని ప్రకారంగా అప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో అంతకంటే ఎక్కువ పెంచలేమని చెప్పేసి ఆ రోజు ఫైనాన్స్ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేగాని పెన్షనర్స్ అంటే కూడా ఆయన చాలాసార్లు నేను కూడా చెప్పాము, పెన్షనర్స్ దానికి చేద్దామంటే చేద్దాము, టైం వచ్చినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పారు. కానీ వాళ్ళకి ఏదో తీసేయాలి తగ్గించేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను కూడా మాట్లాడాను ఆ ఇష్యూలో. చంద్రశేఖర్ రెడ్డి గారు నిజాయితీగా ఒక మాట చెప్పండి. పిఆర్సీ కమిషన్ ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భంలో కమిషన్ రిపోర్ట్ బయటికి రానివ్వకుండా చేశారు అనేది ఒక విమర్శ ఉంది, నిజమేనా? అంటే పే రివిజన్ కమిషన్లో అప్పుడు ఒక కమిటీ వేశారండి. కమిటీ వేసిన తర్వాత పే రివిజన్ కమిషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళా కూడా ఆఫీసర్స్ కమిటీ వేశారు. వాళ్ళు ఒక డెసిషన్ ప్రకారంగా పే రివిజన్ కమిషనర్తో వాళ్ళు మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఉద్యోగ సంఘ నాయకులతో డిస్కస్ చేశారు. అంతేగాని ఉద్యోగికి 10 రూపాయలు పెరిగితే సంతోషపడతారు కానీ లేకపోతే అది దాని ప్రకారంగా చేయండి దీని ప్రకారంగా చేయండి అనేది చాలా తక్కువ అండి. అది ఊరికే ఏదో అంటారు చూడండి, మన లేనిపోంది లోడుతూ ఉంటారు తప్ప మాకు కావాల్సింది ఏంది? ఈ రోజున నేను ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా నేను ఒక ఫార్మర్ ఎన్జిఓస్ ప్రెసిడెంటే. నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పెన్షనర్. నాకు కూడా బెనిఫిట్ వస్తుంది, నాకు కూడా పెన్షన్ వస్తుంది, నాకు కూడా 10 రూపాయలు పెరుగుతుంది. అయితే నేను కూడా ఉద్యోగ ఎంతసేపు మా బ్లడ్లో ఉండేది ఉద్యోగ సంఘ నాయకుడిగా నాకు నేను చేసినటువంటిది చాలా ఉంటుంది నా మనసులో ఇప్పుడు. అందుకే నాకు పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అని చెప్పి ఒక అడ్వైజర్ క్రియేట్ చేసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ చూడు, నీకు కొంత తెలుసు కదా ఎన్నేళ్ళ నుంచి ఉన్నామని చెప్పేసి. నాకు ఎంతో మంది నాయకులను చూశాను, ఎన్నో గవర్నమెంట్లు చూశాను, ఏ విధంగా ఉద్యోగస్తులకు ఉంటాయి మనకున్నటువంటి వనరులు, ఆర్థిక వనరులు ఏ విధంగా ఉద్యోగులకు చేయాలని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ప్రయత్నం చేయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ప్రయత్నం చేసాం. అయితే సహకరించాలి కదా, ఆ వనరులు కూడా సహకరించాలి కదా. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. పర్టికులర్లీ మేజర్ దట్
కలమటి. అంతేగాని ఏదో పెన్షనర్స్కి తగ్గించాలనో లేకపోతే ఏదో వీళ్ళన్నట్టు రివర్స్ బీఆర్సీలు అలాంటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, అట్లాంటిది లేదు. అయితే డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంత సిస్టమేటిక్గా అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేయాలి కదా, ఈ రాష్ట్రంలో ఉండేది అందరినీ చేయాలి కదా, వాళ్ళు కూడా బతకాలి, వీళ్ళు బతకాలి, అంతా కూడా టైం వచ్చినప్పుడు చేద్దాము అనేటువంటి భావన ఎప్పుడు ఆయనలో ఉండేది. ఇప్పుడు వైద్య శాఖలో విద్యాశాఖలో దాదాపుగా ఒక 11,000 మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడానికి అప్పుడు మొత్తం బయటకు తీశారు, ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేశారు, అంతా జరిగింది. అవును. కానీ కేవలం వైద్య శాఖలో 3,000 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారు. మిగిలిన 8,000 మంది ఈ రోజుకి కూడా రెగ్యులర్ అవ్వాలి. అన్యాయం అండి ఇది చాలా. అంటే మీ హయాంలో జరిగిన తప్పు ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అంటే అంటే మీరు అప్పుడు చేసే అవకాశం ఉండి కూడా చేయలేదని అంటే తప్పండి. ఇది నేనున్నాను అప్పుడు అడ్వైజర్, నేను ఉండి దాని దగ్గర ఉండి చేయించేదానికి ప్రయత్నం చేశాను గవర్నమెంట్లో. ఆ రోజున ఎన్నికల కోడ్ వచ్చింది, వీళ్ళు ఏం చేశారు, ఈ రోజు ఉన్నటువంటి టైం లేదు, అప్పుడు చేయటానికి. చెయ్యాలని అంతా రెడీ చేసి తీసుకుపోయి అక్కడ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో నుంచి పర్టికులర్స్ అన్ని చెప్పించుకొని అన్ని చేస్తే ఓకే లాస్ట్ వీళ్ళు కావాలని చెయ్యొద్దు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ ఇచ్చిందండి. ఓకే, రిప్రజెంటేషన్ ఇచ్చింది, వాళ్ళని రెగ్యులరైజ్ చేయకూడదు, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. అన్యాయం అండి అది. వాళ్ళకి ఏ విధంగా సంబంధం వాళ్ళకి? 2024 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వద్దని చెప్పారు. అందువల్ల అయిపోయింది. అప్పటికప్పుడు ముందు అయినాయి కాబట్టి 3,000 చిల్లర, 3,000 కూడా కాదు, 3,000 చిల్లర అయింది. దాదాపు 4,000 దాకా అయినాయి. ఇంకా ఒక 7,000 చిల్లర ఉంది. ఆ 7,000 మందిని కూడా చేయించాలి. పర్టికులర్లీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అండి, లెక్చరర్స్ అంతా మిగిలిపోయారు. అవును, వాళ్ళంతా అంటే వాళ్ళకి కొంత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చేస్తూ ఉండే సమయంలో వాళ్ళది కూడా అయిపోయేది 1 or 2 days లా. వీళ్ళు కావాలని ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆపించారు. వాళ్ళ ఉసిరీలకు తగులుతుందండి. ఒక ఎంప్లాయీ రెగ్యులరైజ్ కావాలంటే చాలా కష్టము. లైఫ్ చచ్చిపోయే మనిషి మళ్ళీ బతికినట్టు, కోవిడ్ వచ్చి ఎట్లా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికారు. ఆ విధంగా వాడు, ఎందుకంటే 20 ఏళ్ళు పైన వాడు సర్వీస్ చేస్తే ఇప్పుడు రెగ్యులరైజ్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు వైద్య శాఖలో ఉన్న ఎంప్లాయీ ఏమో రెగ్యులర్ అయ్యాడు, విద్యాశాఖలో ఉన్న ఎంప్లాయీ రెగ్యులర్ అవ్వకపోతే ఒకవేళ వీళ్ళలో ఎవరైనా ప్రమాదవశాత్తు పోతే వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఏమి రాదు. పాపం అన్యాయం అదే కదా, పాపం వాళ్ళకు ఏం లేదు. వాళ్ళు దాదాపు 20 నెలల కాలంలో ఎందుకు చేయలేదు? మీరు మీ వైపు నుంచి ఏమన్నా మాట్లాడారా ఎప్పుడైనా దీని గురించి? అవునండి, దపాలుగా ఎంప్లాయీస్ లీడర్స్ అందరూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళైతే పాపం ఆ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా కూడా ఇదిగో అదిగో వాళ్ళు అంటున్నారని, మరి కొంతమంది అయితే వాళ్ళు పోయి అడిగితే అంటున్నారంట ఆ జీవో ఇప్పుడేంటి దానికి వ్యాలిడిటీ లేదంటారట. అంటే ఒకసారి జీవో గవర్నమెంట్ ఎవరైనా ఉండండి, జీవోకి మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. అప్పుడు ఇచ్చినటువంటి జీవో అది ఎందుకు, దాన్ని మేము ఎందుకు చేస్తాం అంటే ఏంటిది? ఉద్యోగస్తులు, ప్రజలు, మా మనుషులు, ఈ మనుషులు ఉంటారా? ఎంత అన్యాయంగా పోతున్నారో చూడండి, అసలుకి ఎంత దుర్మార్గంగా పోతున్నారో చూడండి. అసలు మీరు చెప్పారు కదా ఇంతకుముందు, ఎవరో కడుపు మంటతో నాకు డిఏ రాలేదు, పిఆర్సీ రాలేదు, ఐఆ రాలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించడం ఏంటండి దుర్మార్గము? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పే టుమారో, ఇమ్మీడియట్ గా నీకు పే చేసి మాట్లాడాలి. అది లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని రోజులు నడుస్తావు? ప్రజలు ఈరోజు చూస్తున్నారు, రేపు ఎలక్షన్స్ వస్తాయి, ఆ రోజు చూపెట్టరా వాళ్ళ తడక ఏంటో, నువ్వు చేసినటువంటి మోసము, నువ్వు ఎన్ని గుర్తుండవా వాళ్ళకి? ఇప్పుడు దాదాపుగా 34-35 వేల కోట్లు అంటే పోలీసులకి 5 సరెండర్ లీవ్లు, 4 ఇప్పుడు ఎంప్లాయీస్ ఒక 4 డిఏలు, అలాగే ఐఆర్, పిఆర్సీ, ఇవన్నీ బకాయిలన్నీ, అన్ని బకాయిలు. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, అప్పుల మీద నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలి అనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకుల నుంచి వస్తున్న విజ్ఞప్తి అర్థం చేసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? అసలు ఏం చేస్తున్నారండి? 3 లక్షల కోట్లు మొన్నటిదాకా ఏమో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నారండి. గవర్నర్ గారితో కూడా అసెంబ్లీలో కూడా తప్పు రాసిచ్చి వీళ్ళు చదివిపించారండి. 14 లక్షల కోట్లని కదా వీళ్ళు చదివిపించింది, వీళ్ళు చెప్పింది. ఈరోజు ఎంత వచ్చింది? 7,32,000 కోట్లు. 20 నెలల్లోనే మీరు ఎంత చేశారు? 3 లక్షల కోట్లు చేశారు. అంటే నీకు 2 years కూడా కాలా, ఇంకా 3 years ఉంది. అంటే ఇంత రోజుల్లో ఉన్నటువంటి అప్పుకు రెట్టింపు చేస్తారా ఇప్పుడు మీరు? చేసింది ఎక్కడ పోతుంది? ఏమన్నా మీరు తెచ్చేదాన్ని ఏమన్నా ఉద్యోగస్తులకి పిఆర్సీ వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా? డిఏ ఇయర్స్ ఇస్తున్నారా? లేకపోతే ఏదన్నా చేస్తున్నారా?
ఎక్కడ పెడుతున్నారు అసలుకి? వాట్ అబౌట్ రెవెన్యూ అసలుకి మీకు ఓన్ రెవెన్యూ ఎంత వస్తుంది? ఆ రెవెన్యూని ఏం చేస్తున్నారు? ఆ 3 లక్షల కోట్లు ఎక్కడ తీసుకుపోయి పెడుతున్నారు? ఎక్కడైతే మీకు కాంట్రాక్ట్స్ ఉంటాయో ఆ కాంట్రాక్టర్లకు ఏమన్నా ముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల కోసం ఏమన్నా ఉపయోగిస్తున్నారా అని నాకైతే అనుమానం కలుగుతుంది ఎక్కువగా. ఎందుకంటే బికాస్ మీకు అవే కనపడుతున్నాయి. ఎంప్లాయీస్ శాలరీలు, పెన్షన్లు, అలాగే ఇప్పుడు సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇస్తున్న 4,000 నెలకి, ఇవన్నీ పాత బకాయిలు, పాత అప్పులకి వడ్డీలు, ఇవన్నీ ఖర్చులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వీటితోనే తడిసి మోపిడవుతుంది. ఈ టైంలో అప్పులు అనివార్యంగా తగ్గించుకోమనండి. ఇప్పుడు పొలిటీషియన్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు అంతా ఉన్నారు కదా, వాళ్ళు జీతాలు తీసుకోవడం మానేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. ఉద్యోగి జీతాల మీద బతికేవాడండి, పెన్షనర్ వాడికి మందులు కొనుక్కోవాలంటే వాడికి డబ్బులు లేకుండా అప్పులు చేసుకోవాల్సి వస్తా ఉంది. ఈ రోజు ఎవరు చూస్తారంటే ముస్లిం ఉతుకని వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు దాదాపు 35,000 కోట్ల పైగా ఉంది అని అంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకి మీరు తిరిగి ఎట్లా? జీపీఎఫ్ అంటే మేము దాచుకున్నటువంటి సొమ్ము, మా సొమ్ము మీరు లోన్ పెట్టుకుంటే ఇవ్వకుండా సంవత్సరాలు చేస్తున్నారు. అంటే ఎవరిచ్చారా రైటు? గవర్నమెంట్ మా డబ్బును మీకు వాడుకోవడానికి. నా జీతం అండి, నా జీతము ఈ నెలలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకోండి. 1,00,000 రూపాయల్లో నా జీతం, నా జీపీఎఫ్లో ఒక 10,000 దాచుకుంటా నేను. నా కూతురు పెళ్లికో, నేను ఇల్లు కొనుక్కోవడానికో దాచుకుంటా. నాకు మా నాన్న ఆరోగ్యం కోసమో, నా ఆరోగ్యం కోసమో దాచుకుంటా. నేను హాస్పిటల్లో పడ్డప్పుడో, నా కూతురు పెళ్ళప్పుడో, నేను ఇల్లు కొనుక్కునేటప్పుడో నేను లోన్ పెట్టుకుంటే నువ్వు ఇవ్వకుండా 2 ఏళ్ళ తర్వాత వస్తే నీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు నా కూతురు పెళ్ళి ఆపాలనా? నా ఆరోగ్యం ఆగుతుందా? నువ్వు మాత్రం ఎక్కడో పోయి అమెరికాలోనో లేకపోతే ఇంకొక దేశంలోనో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి మీరు వైద్యం చేయించుకుంటారు. మాకెవరు చేయిస్తారు? ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి రావాల్సినటువంటి 35,000 కోట్ల పైగా అంటున్నామో, లేకపోతే 30,000 కోట్లు ఎంతో తేల్చి ఎంత రావాలనో చెప్పి ఇమ్మీడియట్గా మీరు వాటిని చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు జీతం అనేది అసలు ప్రభుత్వంలో జీతం 1వ తారీఖున ఖచ్చితంగా ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఇవ్వాలండి. అది చేయట్లా వీళ్ళు. ఎంతసేపు ఊరికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. 1వ తారీఖు ఇస్తున్నాం, 2వ తారీఖు. ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పారంటే నాకు ఇదనిపిస్తుందండి. మేము 1వ తారీఖున అందరికీ జీతాలు ఇస్తున్నాం. ఇదేంటండి? చెప్పిన నెలలోనే నువ్వు సక్రమంగా ఇవ్వట్లా, ఎందుకు అబద్ధాలు చెప్పాలంటున్నా. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో మొన్న స్టేట్మెంట్, మొన్న మేము 2 డిఏ అరియర్స్ ఇచ్చేసామని చెప్పేసి 1,100 కోట్లు వాళ్ళకి ఇచ్చేసాము, సంక్రాంతి కానుక ఇచ్చేసాము అని. అయ్యా, కానుక ఏదో మాకు తెలియదు కానీ కనీసం ఇప్పుడు ఇదైతే అయిపోయింది. రేపు శివరాత్రి వస్తుంది. శివరాత్రి కానుకగానే మాకు రావాల్సినట్టు మా ఉద్యోగస్తులకి, మరి పెన్షనర్స్కి రావాల్సినటువంటి ఎంతో, మరి 35,000 కోట్లు అంటారా, లేకపోతే 30,000 కోట్లు అంటారా, ఎంత అంటే అంత. ఏం లేదు, క్లియర్ చేసేస్తున్నామని చెప్పేసి ఇవ్వండి. ఒక పిఆర్సీని అపాయింట్ చేయండి. 2.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావచ్చు. 20 నెలలు అంటే ఇంకో 2-3 నెలల్లో 2 నెలలు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్నారు కాబట్టి అప్పుడు పట్టించుకోరు. అంటే సగం పీరియడ్ అయిపోయినట్టే లెక్క ఇప్పటికి. ఇప్పుడు పిఆర్సీ వేశారనుకోండి, ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో ఉన్న ఆ ఎరియర్స్ ఏమి ఇవ్వరా? మరి ఏమి ఇవ్వరండి. ఎప్పుడో ఐఆర్ ఇస్తారు. ఐఆర్ ఇచ్చినప్పటి నుంచి కొన్నిసార్లు ఇచ్చారు. అది కూడా కాకుండా ఒక్కోసారి పలానా డేట్ నుంచి ఇస్తామంటారు. అట్లా కొన్ని పిఆర్సీసే ఉద్యోగస్తులకి లాస్ జరిగినాయి. నిజంగా చెప్పాలంటే చాలా మోసం చేస్తున్నారండి ఉద్యోగస్తుల్ని. అసలు ఎందుకు ఆ సిస్టమ్ అర్థం కావట్లేదు. ఏదో స్టేట్ పిఆర్సీస్ అంటున్నారు కానీ అందరికీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేషనల్ లెవెల్ ఇస్తుంది, అట్లా అందరికీ అన్ని స్టేట్స్లలో కూడా అదే ఇచ్చేస్తే పోతుందేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదేంటిది? పిఆర్సీని అపాయింట్ చేయమని పోరాడాలి, చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇవ్వమని పోరాడాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయించడానికి పోరాడాలి, ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇంత ఇచ్చాడని ఇది చేయాలి, ఐఆర్ ఇవ్వడానికి ఏంది అసలు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఏదో చేస్తున్నారు, దాని ప్రకారంగా కొన్ని స్టేట్స్లో ఇచ్చేస్తున్నారు. మరి అదే మేలేమో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో చూస్తూ ఉంటే. ఇది ఎక్కడ కాలము? ఇదేంటండి అసలు? మా జీతం ఇవ్వండి అని చెప్పేసి అడుక్కోవడం ఏంది ప్రతి నెలా కూడా? పెన్షనర్స్ ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళంటే చాలా మంది చెప్తున్నారు. అయ్యా, అందరికి వచ్చిందంట కదా, మాకు రాలేదు ఏంటండి, మాకు ఇంకా రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షను, తర్వాత వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనీసం 1 నెల లోపల ఇచ్చేయాలి. సంవత్సరాలు పడతా ఉంది. చాలా మంది చచ్చిపోతున్నారండి. పెన్షనర్స్ పర్టికులర్గా చాలా మంది చచ్చిపోతున్నారు. ఎవరికి ఇస్తావు నువ్వు అరియర్స్? బెనిఫిట్స్ తీసుకోకుండా. ఎంత అన్యాయమో చూడండి అసలు. యాక్చువల్లీ
సార్ ఒక 50 లక్షల మంది ఉంటారా? అంటే ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు కలిపి ఒక 50-60 లక్షల మంది ఉంటారేమో కదా? దాదాపు ఉండొచ్చండి, ఉంటారు కదా? 50 to 60 lakhs ఉండొచ్చు. ఎందుకంటే పెన్షనర్స్, ఉద్యోగస్తులు అందరూ అన్ని తరగతి ఉద్యోగస్తులు కలుపుకుంటే 14-15 లక్షల దాకా ఉండొచ్చు. ఉంటారు కదా? 14-60, 50-60 లక్షలు ఉంటారు. ఎందుకో ఇప్పుడు మీ దురదృష్టమో లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందో మొత్తానికైతే ఎంప్లాయీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో. ఆ గ్యాప్ని మీరు ఎలా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికే ఎంప్లాయీస్, పెన్షనర్స్ గ్రహిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు అబద్ధాల మాటలు చెప్పి మోసం చేసి మా ఓట్లు వేయించుకుని గెలిచాడు. హ్మ్. ఆ మోసంలో నుంచి ఈసారి బయటకు వస్తాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే 100 times మేలు ఈయనకంటే అని చెప్పేసి ఈ రోజున ఎంప్లాయీస్, పెన్షనర్ చాలా మంది చెబుతూ ఉన్నారు. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పినట్టన్నీ అబద్ధాలే. ఎంప్లాయీస్ తరఫున మీ పోరాటం ముందు ఉండబోతుందా? ఎంప్లాయీస్ వాళ్ళు ఏదన్నా ఆందోళనలు చేస్తే కేవలం వారికి మద్దతు ఇచ్చి ఊరుకుంటారా? సమయానుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మేము ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అని వైఎస్ఆర్సీపీకి ఉన్నాను. దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. హ్మ్. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తులకి తప్పిదాలు చేస్తుందో, రావాల్సిన మేనిఫెస్టోలో చెప్పి ఇవ్వకుండా ఎంప్లాయీస్ని, పెన్షనర్స్ మోసం చేస్తుందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎత్తి చూపడం జరుగుతూ ఉంది. హ్మ్. సమయానుకూలంగా తప్పకుండా మేము ఎజిటేషన్ కూడా చేస్తాము. ఎవరైనా చేసిన వాళ్ళకైనా మద్దతు ఇస్తాము. మేము కూడా పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కోసం పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు, పెన్షనర్స్ చాలా మంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా చాలా మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు మీరు అన్నట్టు ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో కొంచెం ఏదో ఇతను చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయారు తప్ప హ్మ్. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు. దాదాపు 20 నెలలు గడిచిపోయింది. అంతా ఇదేను. నేను వచ్చిన తర్వాతనే అయ్యారు ఇస్తా అన్నాడు, ఎక్కడిచ్చాడు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇస్తాను, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా 27% ఆయన ఇచ్చాడు అనేది చాలా మంది ఎంప్లాయీస్లో ఉంది. ఓకే. మీకు ఎంప్లాయీస్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ఒక ప్రణాళిక ఏదైనా సిద్ధం చేస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా ఉద్యోగస్తులు, పెన్షనర్ సపోర్టివ్గా ఉండేటట్టుగా తీసుకురావడం కోసం ముందు చాలా చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.